ట్రేడర్స్ అందరికీ నమస్కారం. మనం ఈరోజు శివారెడ్డి గారు, మార్టూరు శివారెడ్డి సార్ దగ్గర నేనున్నాను. గత 3 నెలల క్రితం మనం వారికి షుగర్ వల్ల బాధపడుతూ గ్యాంగ్రీన్ అవ్వడం జరిగిందని మీకు తెలుసు. ఈ 2 కాళ్ళకి ఉండేది, ఒక కాలు కంప్లీట్గా కూడా బాగా అయిపోయింది, చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు 2వ కాల్లో కూడా పూర్తిగా అయ్యింది, మరి కొద్దిగా అంటే ఒక కంది గింజ అంత ఉందంట, దాన్ని మీరు ఇప్పుడు చూస్తారు. వారి మాటల్లో వారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది. మరి వారికి సేవ చేస్తున్న డాక్టర్ సార్ శంకర్రావు గారు కూడా ఇప్పుడు కట్ అనేది ఇప్పుతా ఉన్నారు కూడా. సార్, ఎన్నేళ్ళ నుంచి మీకు ఈ గ్యాంగ్రీన్తో ఇబ్బంది ఉంది శివారెడ్డి గారు? 40 సంవత్సరాలు సార్. 40 సంవత్సరాలు. ఇది ఇలా వచ్చి ఎన్నేళ్ళు అయిందండి? షుగర్ వచ్చి 40 ఏళ్ళు అయింది. షుగర్ వచ్చి 40 సంవత్సరాలు కదా సార్. షుగర్ వచ్చి 15 ఇయర్స్. ఓకే. ఈ గాయము అనేది ఫస్ట్ నుంచి 40 సంవత్సరాల నుంచి ఉంది. ఓ, మీ వయసు ఎంత అండి అప్పటికి? మా అప్పుడు వచ్చేసి దాదాపుగా నాకు 20వ సంవత్సరంలో కుక్క గరిచింది నాకు. ఓ, అప్పటి నుంచి ఇట్లానే ఉంది. ఓ, సో ఇది కూడా దాదాపుగా మానుకుంటా వచ్చింది. చూడండి, మీరు గమనిస్తారు. సో ఎంతో నేను ఫస్ట్ డే ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చూడండి కంప్లీట్గా ఇక జస్ట్ ఆ కంది గింజ అంత ఎర్రగా ఉన్నది మాత్రమే అనమాట కనబడతా ఉంది మీకు. ఆ ఎర్రగా ఉన్నది మాత్రమే ఇంకొంది, మిగతా అంతా మానిపోయింది. సో ఎక్సలెంట్ రిజల్ట్ సార్. సో కొన్నేళ్ళ నుంచి ఇలా కట్లు కడుతూ ఉన్నారా సార్? అవును సార్. డాక్టర్లు ఏమన్నారు? కాళ్ళు తీసేయాలన్నారు. మన డాక్టర్స్ ఏది మన గవర్నమెంట్ మెడిసిన్. కానీ నేను భయపడి ఆయుర్వేద మెడిసిన్ ఎంచుకున్నా. దేవుడి దయ వల్ల మీరు పరిచయం అయిన తర్వాత మీ ఇచ్చే మందులు నాకు పరిపూర్ణంగా తగ్గినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది ఇప్పుడు 5వ నెల నేను స్టార్ట్ చేయటం మీ దగ్గర. సో మీ దగ్గర ఆ డబ్బా ఏమైనా ఉందండి? ఉంది. వాడే డబ్బా అది తీయన్నా? ఓ, ఈ డబ్బాను వాడుతున్నారు సార్. రోజుకి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నారు సార్? 9, పూటకు 3. పూటకు 3. ఓకే, మీ బరువుని బట్టి వేసుకుంటారు? అవును. బరువు కూడా 20 kgs తగ్గే లెస్. ఓ, ఇది వాడిన తర్వాత ఫుడ్ కూడా కంట్రోల్ చేసి. సంతోషం సార్. సో మీరు ఇప్పుడు 2 కాళ్ళను బాగు చేసుకున్నారు. ఈ కాలు సంపూర్ణంగా బాగైపోయింది. సో ఇంకా ఈ కాల్లో కూడా మొత్తం అయిపోయింది. ఒక కంది గింజంత మాత్రమే మీరు గమనిస్తున్నారు. అది చూపించండి డాక్టర్ గారు, శంకర్రావు గారు. సో ఇప్పుడు మనం వీరికి మొదటి నుంచి కూడా సేవలు చేస్తున్న మన శంకర్రావు గారు 2 మాటల్లో, మీరు ఎన్నో చోట్లగా మన రెడ్డి గారిని తీసుకెళ్లారు, చూపించారు. డాక్టర్లు ఏమన్నారు, మరి మీకేమనిపించింది మా VR4 వాడిన తర్వాత? దీంట్లో గుంటూరు చెందిన ప్రముఖ డాక్టర్లు కానీ, ఒంగోలు చెందిన ప్రముఖ డాక్టర్లు కానీ ఈ కాళ్ళు తీసేయకుండా, సర్జరీ చేయకుండా కుదిరేది కాదు, కాళ్ళు తీసేయవలసిందే అన్నాడు. కాబట్టి ఆయన ఇష్టం లేక వైద్యం నేను చేస్తూ ఉన్నా. అందులో మీరు తటస్థపడ్డారు. మీ వైద్యం వాడిన తర్వాత పూర్తిగా తగ్గింది. ఓకే. సో ఎవరికైనా ఇవ్వచ్చా సార్? ఎవరికైనా ఇవ్వచ్చు. గ్యాంగ్రీన్స్ ఉన్న గ్యాంగ్రీన్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకే, తగ్గిపోద్ది. ఓకే. ప్రత్యక్షం కనపడుతుంది కదా, ఒకళ్ళు చెప్పేది ఏముంది. ఇది కరెక్ట్గా జానా, ఇది ఉండు, అవును, ఎముకలోకి వెళ్ళిపోయింది. ఎస్, అది అంతే, ఎముకలోకి వెళ్ళిపోయింది. ఈ పక్క కాలు డ్రెస్సింగ్ చేయాలంటే నాకు వాసన వచ్చేది, ఇబ్బంది కలిగేది. ఏం చేద్దాం పోయిన డ్రెస్సింగ్ వాసన వచ్చేది. ఇవాళ వాసన లేదు, స్మెల్ లేదు, ప్రశాంతంగా ఉంది. అది. సో అందరికి కూడా చెప్పచ్చా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీరు అనౌన్స్మెంట్ చేయండి. నేను కూడా మీ మెడిసిన్ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి కంప్లీట్ వాడుకోవచ్చు. మీ దగ్గర మీరు చెప్పిన తర్వాత కనీసం 1.5 నెలలు మేము ఎంక్వైరీ చేసాం. తగ్గిద్దా తగ్గదా. ఎందుకంటే అంతకుముందు డాక్టర్స్ వాడితే తగ్గలే, ఫెయిల్ అయ్యాం. అప్పుడు ఆయన దగ్గర నాకు మాట పోతుంది కదా, అనుమానం వచ్చి సరే పోతే పోయి ఒక 50,000 రెడ్డి గారు కానీ అని చెప్తే సరే పోతే పోయి స్టార్ట్ చేసాం. దేవుడు అనుగ్రహించాడు, మీ మందులు సెట్ అయింది, తగ్గింది. మాది యాక్చువల్గా మందు కూడా కాదు, ఇది నల్లల్లము. సో ఒక ఫుడ్ మందు కన్నా ఎక్కువ, కానీ మందు అని చెప్పడానికి లేదు. సో దీని ద్వారా అనేక మందిని ఇచ్చేసాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం సార్. 2 మనుషులు పట్టుకొని నడవాలి ఒకప్పట్లో. ఫస్ట్ మీ దగ్గర గుంటూరు వచ్చినప్పుడు కూడా 2 పట్టుకొని నడిచేది గుర్తుంది సార్. ఇవాళ అవసరం లేదు, ఒక మనిషి వరకు భుజం మీద చేస్తే సార్ నడుతున్నాడు.
బరువు తగ్గాడు 20 కేజీలు. సో ఇప్పుడు మీకు మీరుగా నడవగలుగుతున్నారు సార్? కథ వేసుకుని నడిచేస్తాను. ఆ రోజు ఇద్దరు పట్టుకొని వచ్చారు, నాకు గుర్తుంది. నడవలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు.